బాబు గారు ప్రభుత్వంలో ఉంటే ఇక్కడ కింద లెవెల్లో జరిగే కుంభకోణం బాబు గారిది అవ్వదు, లేదా అది తెలుగుదేశం అవ్వదు. గతంలో వార్తలు అట్లా రాసుకొచ్చారు, కింద ఉన్నోడు ఎవడన్నా తప్పు చేసినా జగన్దే అన్నటువంటిది. కాబట్టి ఆ టైప్లో కావాలని చెప్పి గుర్తు చేయడం కోసం పెట్టాను తప్పించి ఇది బాబు గారు చేసిన కుంభకోణం లేకపోతే ప్రభుత్వం చేసిన కుంభకోణం కాదు. ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి, ప్రతి ఒక్క మద్యం దుకాణం నుంచి 10,000 రూపాయలు చందాలు వసూలు చేస్తున్నారు. ఏంటంటే పై వాళ్ళకి ఇవ్వాలని, అంటే దాదాపుగా 3.5 కోట్ల రూపాయలు ఇట్లా వసూలు చేస్తున్నారు. కమిషనరేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పినేమో కింద స్థాయి సిబ్బంది వసూలు చేస్తుంటే కింద స్థాయి సిబ్బంది వాళ్ళే వసూలు చేసుకుంటున్నారు మా పేరు చెప్పి అని కమిషనరేట్ సిబ్బంది అంటున్నారు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపించుకుంటున్నారన్న కోణంలో వార్త రాసుకొచ్చింది జ్యోతి. అసలు విషయం తిలాపాపం తలాపిడికడని వసూలు చేసేటటువంటి క్రమంలో కింద నుంచి పై దాకా అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా ఈ మామూళ్ళు దాన్ని ఏమంటారంటే ఎక్సైజ్ మామూళ్ళు అంటారు. ఇప్పుడు అవి వార్తగా రాస్తూ అది ఎవరు తీసుకుంటున్నారో తెలియట్లేదు అంటున్నారు. ఇవే పట్టుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఇది ఆవు చేలో మేస్తే దూడగడ్డే గట్టును మేస్తుంది అనేటటువంటి సామెత టైపులో ప్రభుత్వాలే డబ్బులు తినడం ప్రారంభిస్తే, ఎమ్మెల్యేలే డబ్బులు తినడం ప్రారంభిస్తే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎవరికి వాళ్ళు తినడం ప్రారంభిస్తారు. జగన్ టైంలో ఆవురమన్నారు. ఎందుకు 5 ఏళ్లలో ఏ దొంగ మద్యమో పట్టుకుంటే తప్ప మిగతాదంతా కూడా 10 పైసలు తినడానికి అవకాశం లేదు. ప్రభుత్వ మద్యం దుకాణాలు అయ్యాడు. బార్ల దగ్గరే కాస్త కొత్త రూపాయి తీసుకున్నారు. వాళ్ళు కూడా అంతకుముందు ఇచ్చినట్టు ఇవ్వలేదు. ఇప్పుడు ఆవురమంటున్నోళ్ళు ఆరంభించినట్టున్నారు. దాన్ని ఆ కోణంలో రాయడం కాకుండా రాజకీయ కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తే తప్పు అవుతుంది.